హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నాకు ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మీరు నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమా రివ్యూలతో పాటు ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ క్లాసిక్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను 2-3 క్లాసిక్ మూవీస్ పెట్టాను. క్లాసిక్ అంటే క్లాసిక్, అలాంటి క్లాసిక్ మూవీస్లో మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సూపర్ మూవీ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ భాషా. రజనీకాంత్ భాషా 1995లో రిలీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 year అవుతే 30 years అవుతుంది. సో ఈ భాషా మూవీ డైరెక్టర్ సురేష్ కృష్ణ. ఒకప్పుడు అసలు సడన్గా ఇండస్ట్రీని టర్న్ చేసిన మూవీ ఇది. అంటే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో చాలా సింపుల్గా కనపడుతూ, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా టెన్షన్గా వస్తుంటుంది. సీన్లు వచ్చినప్పుడల్లా భాష అంటుంటాడు, ఏంటిది అసలు ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏముంది అని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఉండే టెన్షన్ వేరే ఉంటుంది. దీంట్లో రజనీకాంత్ అసలు యాక్చువల్లీ అని చూస్తుంటే స్క్రీన్ మీద నిజం గూస్ బంప్స్ ఎలా వస్తాయంటే, ఆ సీన్లో కొన్ని సీన్స్లో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రజనీకాంత్ వండర్ఫుల్ సినిమా. ఒక ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా ఒక వన్ ఆఫ్ ద డాన్ టైప్ ఆఫ్ సినిమా చూడాలి అంటే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 క్యారెక్టర్స్ బేసిక్గా. అంటే ఒక ఆటో నడిపే వ్యక్తికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది తెలవంగానే ఒక్కసారి ఆ షాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వండర్ఫుల్ మూవీ భాష. సో ఇది ఒక్కసారి కనుక ఈ భాష స్టోరీ చూసుకున్నట్టయితే, మూవీ ఓపెనింగ్ నుంచే రజనీకాంత్ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఆటో డ్రైవర్, తనకు ఒక పెద్ద ఫ్యామిలీ, తమ్ముడు, చెల్లెళ్ళు, మదరు, అలా తన జనరల్గా లైవ్లీవుడ్ నడుస్తూ ఉంటుంది. దాంతో ఆ నడుస్తున్న టైంలోనే నగ్మ పరిచయం అవుతుంది. అలా వాళ్ళిద్దరికి కొంచెం కామెడీ అనేది నడుస్తూ ఉంటుంది. ఇంతలోకే తమ్ముడికి పోలీస్ జాబ్ వస్తుంది. ఆ పోలీస్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా కావాలి తీసుకురా అంటే, అప్పుడు రజనీకాంత్ కలవడానికి వెళ్తాడనమాట. సో ఆ కలవడానికి వెళ్ళేటప్పుడు ఉన్న సీను ఫస్ట్ టైం ఓపెనింగ్ అనమాట. చూడంగానే టక్కున పోలీసు వాళ్ళు లేచి నిలబడతారు. పోలీసులు అంటే నార్మల్ పోలీసులు కాదు, ఒక డిఐజీలు, డిఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆయనను చూడగానే టక్కున లేచి నిలబడతారు. భాషా ఫైల్ తీసుకురండి అని ఆ ఏసీపీ అడగగానే, సీనియర్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ అడిగాడేంటి అని, ఒక్కసారి భాషా ఫైలా ఎందుకు సార్ అంటారు. సో ఆ భాషా ఫైల్ ఎందుకు అనగానే ఒక రేంజ్ జనాల్లో చూసే వాళ్ళకి కానీ ఆ ఒక టైప్లో ఆ సీన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో అక్కడి నుంచి తను సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు. అలా ఆ ఏరియాకి ఒక గూండా రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటాడు. సో అనుకోని పరిస్థితుల్లో ఆ గూండాతోటి ఈ తమ్ముడికి గొడవ అవటం జరుగుతుంది. తమ్ముడు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆబ్వియస్గా ఆ గూండా చేసే పనులను తట్టుకోలేక అతను తనతోని గొడవ పడతాడు. సో ఇదే టైంలో చెల్లెలు వేరే వాడిని ఎవరినో ప్రేమిస్తుంది. సో ఆ ప్రేమించింది కూడా తన రజనీకాంత్కి తెలిసి, సరే వాళ్ళిద్దరిని ఒకరోజు ఆటోలో చూసి తర్వాత సరే అమ్మ నీకు ఇష్టమైతే ఓకే అని ఒప్పుకుంటాడు. ఇంతలోకే ఈ 2వ చెల్లెలకి మెడిసిన్లో సీట్ వస్తుంది. కానీ ఆ సీట్ వచ్చినప్పుడు ఏ కాలేజీలో ఏవైతే తను జాయిన్ అవుదాం అనుకుని వెళ్ళిందో ఆ కాలేజ్ చైర్మన్ తనని చాలా బ్యాడ్గా మాట్లాడుతూ, నీ కాలేజీ సీట్ ఇవ్వాలి అంటే రోజు నాకు గెస్ట్ హౌస్కి రావాలి అంటాడు. సో దాంతో ఏడుస్తూ కూర్చున్న అమ్మాయి దగ్గరికి రజనీకాంత్ వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది అంటే, ఇలా అన్నయ్య ఎక్కడుండైనా చదవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నా వల్ల కాదు అనగానే కోపం వచ్చింది రజనీకాంత్.
అలా రూమ్లోకి వెళ్ళి చైర్మన్ తోటి సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతా అంటాడు. అక్కడ చైర్మన్ ఏంటి గొడవ పడతావా, తంతావా, కొడతావా, ఏంటి ఫైట్ చేస్తావా అంటాడు. లేదు సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతా అంటాడు. అక్కడ వాయిస్ ఓవర్ లేకుండా అలా మాటలు సీన్లు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తూ ఉంటే వాడు వణికిపోతూ ఉంటే అసలు డైలాగ్స్ లేకుండా జనాలకి కిక్కిచ్చే సీన్ అన్నమాట ఇది. సో అక్కడ తనేంటి అని చెప్పిన తర్వాత వాడు వణికిపోతూ భయపడుతూ చెల్లికి సీట్ ఇస్తాడు. సో బేసిక్గా వాళ్ళ ముగ్గురిని సెటిల్ చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో తమ్ముడి వల్ల రజనీకాంత్ విలన్ తోటి గొడవ పడాల్సి వస్తుంది. సో ఆ గొడవ పట్టంలో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు కొడతాడు. వాళ్ళందరినీ బలంగా కొట్టడంతో వాళ్ళంతా హాస్పిటల్ పాలవుతారు. అప్పుడు తమ్ముడు వచ్చి అసలు ఏంటి, ఒక్కొక్కడు కోమాలో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, నిజంగా నువ్వు ఆటో నడిపేవాడు కొట్టి దెబ్బలాగా లేవే అవి అని, అసలు నువ్వెవరు, ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతాడు. సో అప్పుడు ఇంకా రజనీకాంత్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు బేసిక్గా రజనీకాంత్కి చరణ్ రాజ్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ బాంబేలో ఉన్న టైంలో అనుకోని పరిస్థితుల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల మధ్య జనాల్ని కాపాడటం కోసం చివరికి రజనీకాంత్ ఒక డాన్లా మారుతాడు. ఈ మారే సిచ్యువేషన్లో తన ఫ్రెండ్ చరణ్ రాజ్ని కోల్పోతాడు. సో ఆ చరణ్ రాజ్ని కొంతమంది రౌడీలు చంపుతారు. సో ఆ చంపటంతో వాళ్ళని చంపిన వాళ్ళని వెంటపడి నరకటంతో జనాలందరూ ఇతన్ని చూసి అప్పుడు బాయ్ అంటారు. సో ఇలాగే రజనీకాంత్ లాగా ఇంకొక విలన్ ఎవరైతే ఉన్నాడో అతను రఘువరన్ బేసిక్ విలన్. సో కాకపోతే రఘువరన్ అనే చెడు పనులు చేస్తూ ఉంటాడు. రజనీకాంత్ మాత్రం ప్రజల కోసం మంచి పనులు చేస్తూ డాన్ లాగా ఉంటాడు. సో ప్రపంచం అంతా వణికిపోతూ ఉంటుంది. అలా రజనీకాంత్ ఫాదర్ తన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సో తన ఫాదర్ని వాడుకుని ఏదో ఒకటి చేయాలి భాషని అనుకుని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ చివరికి ఏమీ చేయలేక జైలు పాలవ్వాల్సి వస్తుంది. అలా కొన్ని రోజులైన తర్వాత జైలు నుంచి తప్పించుకుని బయటకు వస్తాడు. సో ఇంతలో రజనీకాంత్తో పాటు తిరుగుతున్నటువంటి హీరోయిన్ నగ్మ అనుకోకుండా సడన్గా తను రఘువరన్ దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి కూతురు అవుతుంది. సో అదే వ్యక్తి ఒకప్పుడు రజనీకాంత్కి లాయల్గా ఉంటాడు. లాయల్గా ఉన్న వ్యక్తి సడన్గా ఇలా రజనీకాంత్ని చంపడానికి ప్లాన్ వేశాడు అని తెలిసి అప్పుడు రజనీకాంత్ అతన్ని జైలుకి పంపిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ సడన్గా ప్రత్యక్షం అవుతాడు. సో అతనికి రజనీకాంత్ భాష అని తెలిసి తన కూతుర్నిచ్చి పంపించేస్తాడు. అక్కడికి మళ్ళీ చివరికి రఘువరన్ వచ్చి సో అతనితో కలిసి అతన్ని చంపేసి వెళ్ళి మళ్ళీ రజనీకాంత్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆబ్వియస్గా క్లైమాక్స్ ఫైట్లో రజనీకాంత్ మళ్ళీ రఘువరన్ని చంపడం జరుగుతుంది. సో ఇది బేసిక్ స్టోరీ. సో దీంట్లో వన్ ఆఫ్ ది టాప్ ఎలిమెంట్స్ ఏంటి అంటే రజనీకాంత్ ఎలివేషన్. తను అలా నడుచుకుంటూ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చే ఫస్ట్ సీన్లో రజనీకాంత్ ఆ కళ్ళతోటి అలా చూసుకుంటూ రావడము, చిన్న కళ్ళు, ఆ కళ్ళల్లో కోపం నుంచి తన బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కానీ నేను ఆటో వాడిని అని చెప్తూ నటించే నటన అద్భుతం, అద్భుతం. ప్లస్ దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన సురేష్ కృష్ణ డైరెక్షన్లో సీన్స్, ఆ టాప్ సీన్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఒకదాని తర్వాత ఒకటి నెంబర్ 1 ఇంట్రెస్టింగ్ సీన్ పోలీస్ ఆఫీసర్కి రజనీకాంత్కి జరిగేది. తర్వాత ఇంట్రెస్టింగ్ సీన్ వచ్చేసి మన చెల్లెలు కాలేజీలో జరిగే సీన్. ఈ 2 సీన్లతోనే అసలు పిచ్చెక్కిపోతే చూసేవాడికి అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా అన్న ఇది వచ్చేస్తుంది. సో ఆ తర్వాత బాంబేలో కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు వ్యాన్లోంచి దిగటము, అలా ఒకటి దగ్గరికి వెళ్ళి యాంటోనీ ఎవరు, ఏంటి, బాంబులు ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారని అడగటము, అక్కడ యాక్టింగ్ చేయటము, ఏ భాష అంటే ఎవరు అనుకున్నావు అది ఇదని. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. రజనీకాంత్ భాష వన్ ఆఫ్ ద లెజెండరీ మూవీ. ఆఫ్టర్ 30 years ఇంకా భాష చూస్తుంటే మనకి నిన్నగాక మొన్న చూసామా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే సిమిలర్గా రీసెంట్గా జైలర్
నాకు తెలిసి జైలర్ కూడా సింపుల్గా భాషా సినిమాని రీమేక్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే కథ అంతా వేరు, కానీ సింపుల్ మేనరిజంలో ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పటానికి ఈ 2 సినిమాలు నాకు సిమిలర్గా అనిపిస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎవరైనా భాషా సినిమా కానీ మిస్ అయ్యి ఉంటే మాత్రం ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు చూసినా నో ప్రాబ్లం, మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, అంత వండర్ఫుల్గా ఉండే సినిమా అది. ఓకే, ఇది ఇవాల్టి క్లాసిక్. సో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.